ఇక ఏపీలో మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 120 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఇవాళ తనిఖీలు చేపట్టినట్టు వెల్లడించింది. మైన్స్, జియాలజీ టెండర్లు, ఒప్పందాలు, ఎన్జీటీ నిబంధనలు, ఇసుక మైనింగ్ కార్యకలాపాల్లో నిబంధనల ఉల్లంఘన చేసినట్టు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ అనుమతితో ప్రాథమిక విచారణ చేపట్టింది. అలాగే తన అధికారాన్ని వెంకటరెడ్డి దుర్వినియోగం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎంటీఎంజీ ప్రాజెక్ట్, ప్రతిమా ఇన్ఫ్రా వంటి వారికి మితిమీరిన ప్రయోజనం చేకూర్చినట్లు కుట్రపూరితంగా బ్యాంకు హామీలు 120 కోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించినట్టు, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చినట్లు, అలాగే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం జేపీవీఎల్, జీసీకేసీ కంపెనీలకు లబ్ధి చేకూర్చినట్లు గుర్తించారు. ఇందువల్ల 2566 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. డిఎల్ఎస్సీ నివేదికల్లో సరిహద్దులు దాటి తవ్వకాలు చేయడం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపినట్టు కూడా గుర్తించారు. ఇవాళ జీసీకేసీ కార్యాలయం, ప్రతిమా ఇన్ఫ్రా, వెంకటరెడ్డి విజయవాడ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్న ఏసీబీ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం ఆయన విచారించేందుకు అనుమతి కూడా తీసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఎన్జీటీ అండ్ సుప్రీంకోర్టు వీళ్ళు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేయడం, నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చిన అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరపడంతో పాటు పలు నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరిపించారు అని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా జేపీవీఎల్ అనే సంస్థకు బ్యాంకు గ్యారంటీలు 120 కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారంటీలు ఎటువంటి అప్పులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చేశారు అని కూడా పేర్కొన్నారు. ఇక దీంతో పాటు మొత్తం ఈ అవినీతి వ్యవహారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి 2566 కోట్ల రూపాయల మేరకు గండిపడింది అని కూడా అందులో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఈయనపై వెంకటరెడ్డితో పాటు ఇందుకు కారకులైన వారందరిపై కూడా అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా పేర్కొన్నారు. దీంతో పాటు జీసీకేసీ ప్రాజెక్ట్ తో పాటు ప్రతిమా ఇన్ఫ్రా, అదేవిధంగా జేవీపీ సంస్థలు వీటన్నిటిపై కూడా కేసు నమోదు చేయడంతో పాటు వీళ్ళ నివాసాలు, అదేవిధంగా వీళ్ళ కంపెనీ కార్యాలయాలతో పాటు విజయవాడలో ఉన్న వెంకటరెడ్డి నివాసంపై కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా ప్రెస్ నోట్ లో వెల్లడించారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి కేసు పై అన్ని జిల్లాల మైనింగ్ కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించామని, పలు రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించామని, మైనింగ్ ఏడీ కార్యాలయాల్లో కూడా ఇచ్చిన అనుమతులు ఎంత మేరకు వాళ్ళు ఇసుక తవ్వారు, ఎంత మేరకు బిల్లులు చెల్లించారు అనే అంశానికి సంబంధించి కూడా రికార్డులు పరిశీలించిన అనంతరం మొత్తం 2566 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని నిర్ధారించినట్టు కూడా పేర్కొన్నారు. వీటన్నిటికీ సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సమయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని, అదేవిధంగా ఇచ్చిన అనుమతులకు మించి కూడా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారు అని కూడా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కూడా వ్యవహరించారు అని కూడా అందులో పేర్కొన్నారు. అందువల్లే ఏసీబీ కేసు నమోదు చేసినట్టు కూడా అందులో వివరించారు.